కూడా అంటే ట్రైబల్ ఏరియాలో ఒక గిరిజన ఎమ్మెల్యే మీరు దాదాపు దశాబ్దాల కాలంగా తీసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా తిరగని రీతిలో కొండలు గుట్టలు వాగులు ఎక్కుతుంటారు మా ఎమ్మెల్యే అంటున్నారు. ఎందుకంటే నిజంగా ప్రజాసేవ అంటే అంత ఇష్టమా, లేకపోతే ఎమ్మెల్యేగా కలరింగ్ ఇవ్వడానికి పోతున్నారా? అలా అని కాదు. 2014లో నన్ను క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. నేను ఎవరో కూడా తెలియదు మా ప్రజలకి. కేవలం పార్టీ మా మావయ్య గారిని చూసి నన్ను గెలిపించారు. అంత నమ్మకంగా, అంటే రేపొద్దున నేను వస్తే ఏదో చేస్తుందన్న నమ్మకంతో గెలిపించినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న ఉద్దేశంతో, ప్రజలకి ఏదైనా చేద్దాం అన్న ఉద్దేశంతో అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. అంతేకాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి వెళ్ళాలి, ప్రతి గ్రామం వెళ్ళాలి, ప్రతి పంచాయతీ వెళ్ళాలని ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామం, ప్రతి గడప వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వాటిని ఎలా పరిష్కరించాలన్న దిశగా పయనించడం అన్నది ఒక ఉద్దేశంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఎన్ని గ్రామాలు పూర్తి చేశారు ఇప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? టోటల్గా నా నియోజకవర్గం 5 మండలాలు, 136 పంచాయతీలు, 805 విలేజ్లు, దాదాపు 700 విలేజ్లు నేను పర్యటించడం జరిగింది. ఇంకా కేవలం 8 పంచాయతీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. టోటల్ 126 పంచాయతీలు అయిపోయినాయి. జూలై 8 నుంచి స్టార్ట్ చేసాం. కంటిన్యూగా మొన్న అసెంబ్లీకి వచ్చే ముందే స్టాప్ చేయడం జరిగింది. అప్పటి వరకు కంటిన్యూగా ఏ కొండలైనా ఏ గుట్టైనా కారు వెళ్ళే వరకు కారు మీద వెళ్తాము. కారు వెళ్ళదు అని అంటే నడిచైనా కొండలెక్కి వెళ్ళినప్పుడే కదా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్వయంగా చూడగలం. వాళ్ళు పడుతున్నటువంటి బాధ మేము అనుభవిస్తాము. వాళ్ళ సమస్యల గురించి ఇంకా గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నడిచైనా సరే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వస్తున్నాం. గడప గడపకు వెళ్ళిన మీకు గిరిజనుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి? నిజంగా అండి, నాకు ఎమ్మెల్యేగా అవ్వకముందు ఆ నియోజకవర్గము ఏమీ తెలియదు. ఎక్కడ ఏ ఊరో కూడా నాకు తెలియదు. మీ స్వగ్రామం ఏది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి ఎక్కడ? వెస్ట్ గోదావరి పోలవరం కాన్స్టిట్యున్సీ. పోలవరం కాన్స్టిట్యూషన్. ఏ గ్రామం? దొరమామిడి. దొరమామిడి స్వగ్రామం. అత్తగారు ఊరు కురుపాం. కురుపాం నియోజకవర్గం, చిన్నమేరంగి. అయితే ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక్క విలేజ్ కూడా నాకు తెలియదు. నెల రోజులు క్యాంపెయినింగ్ చేసాము. నెల రోజుల్లో మహా అయితే ఒక్క 30 విలేజ్లు మాత్రం నేను టచ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిపోయాను. ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి కొండ ఎక్కుతుంటే గిరిజనులు అనేవాళ్ళు ఎంత దారుణంగా కష్టపడుతున్నారు అని అన్నది స్వయంగా చూడడం జరిగింది. మామూలుగా ప్లెయిన్ ప్రాంతాల్లో రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, వాటర్ రావట్లేదు అంటే నానా గోలా చేస్తారు. టీవీల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ సమస్యల మీద ఇలా ఉంది అలా ఉందని వస్తుంది. కానీ ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. రోడ్లు ఉండవు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే పైనుంచి డోలీలతోటే కిందకి దిగడం. ఏ వెహికల్స్ ఎలా, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళదు. 10 కిలోమీటర్లైనా 15 కిలోమీటర్లైనా డోలీలో పెట్టుకొని వాళ్ళు మోసుకొస్తారు. 4 కిందకి మోసుకొస్తే 15 కిలోమీటర్లు మోసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో మళ్ళీ పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే సీరియస్ కేసు అయితే అది ఒక 60 కిలోమీటర్లు. ఈలోపు అక్కడికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది. ఈ రకంగా గిరిజన సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు లేకపోవడం వల్ల తాగునీటి సమస్యలు పరిష్కారం అవ్వవు, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవ్వవు. ఎటువంటి వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా 15 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. నేను మీ పుష్పశ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.